ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరబోతుంది. 293 సీట్లతో ముచ్చటగా మూడోసారి మోదీ అధికారం చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎన్డీఏలో ఏ పార్టీకి ఎన్ని సీట్లున్నాయి? బీజేపీ మినహా మిగతా పార్టీలకున్న సీట్లేనో ఇప్పుడు చూద్దాం. అబ్ కీ బార్ 400 పార్ అంటూ ఎన్నికల నినాదంతో బీజేపీ ఈసారి కురుక్షేత్రంలో దిగింది. అందుకోసం చిన్న చిన్న పార్టీలను కూడా ఎన్డీఏ కూటమిలో కలుపుకుంది. ఒంటరిగా 370 సీట్లు, కూటమిగా 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్లోని 3 స్థానాలకు మినహా దేశవ్యాప్తంగా 540 సీట్లలో పోటీ చేసింది. కానీ ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ ఆశించిన సీట్లు రాలేదు. సీట్లు తగ్గినా ఎన్డీఏ హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. దేశంలో మొత్తం 543 లోక్సభ స్థానాలున్నాయి. ఇందులో ఎన్డీఏకు 293 సీట్లొచ్చాయి. ఇండియా కూటమి 234 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు 16 స్థానాల్లో గెలిచారు. కేంద్రంలో సర్కార్ ఏర్పాటు చేయడానికి 272 స్థానాలు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ ని ఎన్డీఏ దాటేసింది. 293 స్థానాల్లో గెలిచిన ఎన్డీఏ కేంద్రంలో కొలువుదీరబోతోంది. ఇందులో బీజేపీకి 240 స్థానాలున్నాయి. ఆ తర్వాత డబుల్ డిజిట్స్ ఉన్నవి 2 పార్టీలే. టీడీపీకి 16, జేడీయూకు 12 సీట్లు ఉన్నాయి. షిండే శివసేనకు 7 స్థానాలు వచ్చాయి. ఎల్జేపీ ఆర్వీకి 5 సీట్లున్నాయి. జేడీఎస్కు 2, ఆర్ఎల్డీకి 2, జనసేనకు 2 లోక్సభ స్థానాలున్నాయి. ఎస్కేఎం, యూపీపీఎల్, ఏజేపీ, ఎన్సీపీ, ఏజేఎస్ యూపీ, హెచ్ఏఎంఎస్, ఏడీఎల్కు 1 సీటు చొప్పున ఉన్నాయి. 293 సీట్లతో ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టబోతోంది. ఇందులో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూ, షిండే శివసేనలకు కలిపి 35 సీట్లున్నాయి. వీటితో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయింది. మిగతా చిన్న చిన్న పార్టీలకు అన్నింటికీ కలిపి 18 సీట్లున్నాయి. ఇక ఎన్డీఏ కూటమికి మొత్తం 44% ఓట్లొచ్చాయి. ఇందులో బీజేపీకి 36.69% ఓట్ షేర్ ఉంది. టీడీపీకి 1.99%, జేడీయూకు 1.25%, షిండే శివసేనకు 1.15% ఓట్లొచ్చాయి. ఎల్జేపీ ఆర్వీ 0.44%, ఆర్ఎల్డీ 0.14%, జనసేన 0.23%, ఏజీపీ 0.2%, ఎన్సీపీకి 0.32% ఓట్లొచ్చాయి. మిగతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు 0.1 లోపే ఓట్లొచ్చాయి.